సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. సో మీరు చూడొచ్చు ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళందరూ కూడా కొంతమంది పిల్లలు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొంతమంది క్యూర్గా ఉన్నారు, కొంతమందికి మధ్యలో ట్రీట్మెంట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, దాని తర్వాత కూడా మధ్యలో కడుపులో పెయిన్ వస్తుందంటూ కూడా పిల్లలు కొంచెం రోధిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు పాపకైతే కడుపులో నొప్పి వస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ముఖ్యంగా అంటే కంప్లీట్గా ఆమె ఆ బాధను మీరు లైవ్లో చూడొచ్చు. ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం కడుపులో అంత పేగులలో ఇది అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున బాధపడుతూ ఉన్నారు. సో పాప కూడా ఏడుస్తూ ఉంది, స్టమక్ పెయిన్ వస్తుందా అని చెప్పి. సో సో ఏం చెప్తున్నారు మేడం, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఏం లేదు, తగ్గిందంతా కొంచెం యూరిన్. మళ్ళీ స్టార్ట్ అయింది పెయిన్? ఇప్పుడు స్టార్ట్ అయింది, ఒక 10 minutes అవుతుంది స్టార్ట్ అయింది. ఇచ్చినది అన్ని ట్రీట్మెంట్స్ మంచిగా ఉంది. మార్నింగ్ కిచడి తిన్నారు, దాని తర్వాత కొంచెం సేపు నుంచి స్టమక్ పెయిన్ అయితేనే ఉంది ఆమెకి. బాగుంది. హాస్టల్లో 2.5 years అవుతుంది. చాలా బాగుంటాయి, ఏ రోజు ఏ ప్రాబ్లం, ఇది ఫస్ట్ టైం ఇట్లా అయింది. ప్రిన్సిపల్ మారిన తర్వాత ఈ ప్రాబ్లం వస్తుందని కొంతమంది అంటారు. లేదు, ప్రిన్సిపల్ చాలా మంచిది. మా ప్రిన్సిపల్ అయితే చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చే ఆమె. చాలా ఎదురుగా మాతో ఎక్కువ, అంటే పేరెంట్స్ ఉండరు కాబట్టి చాలా బాగా చూసుకుంటారు. కొంతమంది పేరెంట్స్ నేను మాట్లాడినాను వాళ్ళతోటి, మూడు రోజులు అది పెరుగు పెట్టారు, సో అందుకే ఈ ప్రాబ్లం వచ్చిందని. మా పాప అయితే అట్లా ఏం చెప్పలేదు సార్, మా పాప ఏం చెప్పలేదు. డాక్టర్స్ ఇక్కడ ఎట్లా అంటే పట్టించుకుంటారు? మంచిగా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మీరు గవర్నమెంట్ ఏమైనా కోరాలంటే ఏం కోరుతున్నారు? ఎందుకంటే ఈ పరిస్థితి ఎవరికి రావద్దు. కేసీఆర్ సార్ రావాలని కోరుకుంటున్నాం సార్ మేము. రేవంత్ రెడ్డి వద్దు, మాకు కేసీఆర్ కావాలి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు చాలా బాగా మాకు ప్రవేశీ దొరికింది, ఇప్పుడు లేదంతా అట్లా. అంటే గురుకుల హాస్టల్లో అప్పుడు బాగుండేనా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ సార్ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంటాయి, ఇప్పుడు అంతా లేదు. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి చాలా చోట్ల దాదాపు ఫుడ్ పాయిజన్కి సంబంధించి, గురుకులాలకు సంబంధించి ఫుడ్ పాయిజన్స్ అవుతూ ఉన్నాయి. సో మరి ప్రభుత్వం దేని మీద దృష్టి పెడుతుంది? ఒకవైపు మెస్సీ ఆట కోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారే, సో మరి ఇప్పుడు ఈ పిల్లల కోసం మీరు కనీసం ఒక 50 కోట్లు ఖర్చు పెట్టినా ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ కూడా పేరెంట్స్ చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఏమంటున్నారు అంటే పాప ఫస్ట్ ఎట్లా ఉంది, ఇప్పుడు క్యూర్ అయింది, మళ్ళీ పెయిన్ వస్తుందంట. పెయిన్ వస్తుందంట డాక్టర్ ఇంటికి తీసుకోపోమంటున్నారు. అదే డాక్టర్ పోయిండు కదా తేయడం పిలవడానికి. గతంలో ఎప్పుడైనా ఇట్లా జరిగిందా మేడం ఈ హాస్టల్? ఈ ఇయరే పెట్టినా సార్, ఈ ఇయరే పెట్టినా నేను 5th అనే ఇక ఆమెకు వచ్చింది హాస్టల్ నుంచి, అట్లనే 5th లోనే పెట్టినా. చూసారా అంటే హాస్టల్కి వెళ్ళి చూసారా అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసారా? తెలియదు సార్ నాకు, నేను న్యూస్లో చూసి ఫోన్ చేసిన మేడంకి ఫోన్ చేస్తే ఇక ఇట్లా ఫుడ్ పాయిజన్ అయింది, ఏం కాదు బాగానే ఉంది అన్నారు. ఇక నాకేమో పోవాలి హాస్పిటల్ కంటే, వద్దమ్మా నేను 5 o'clockకి ఫోన్ చేస్తా, మీ అమ్మాయితో నేను ఫోన్ చేపిస్తా అన్నారు. 5 o'clockకి ఫోన్ చేసిన మేడంకి, ఏమైంది మేడం ఇంకా ఫోన్ చెప్పలేదంటే, లేదు మేడం మీరు పోండి హాస్పిటల్ కంటే. ఇక నాకు భయం వేసి ఇడికి వచ్చిన సార్, వచ్చేసరికి మా పాప బాగానే ఉంది. అంటే గతంలో పాప ఫోన్ చేపించినప్పుడు కాబట్టి మాట్లాడేటప్పుడు ఏమన్నా ఫుడ్ బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు తిన్నా సార్. ఆడ సండే పోయినప్పుడు మా పాప తినిపియమన్నది, ఆమెకు తినిపించి నేను కూడా తిన్నా, బాగానే ఉండే సార్. ఏదైతే ఫుడ్ పాయిజన్కి సంబంధించి డాక్టర్స్ మనతో ఉన్నారు, అసలు వాళ్ళకు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, అసలు వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఏంటి? నిన్న మధ్యాహ్నం 12:30కి బాగలింగంపల్లి మైనారిటీ హాస్టల్ నుంచి ఒక 16 మంది పిల్లలు వచ్చారు. సో వాళ్ళు వామిటింగ్స్, లూజ్ మోషన్స్, స్టమక్ పెయిన్ కంప్లైంట్స్ వచ్చారు. సో వాళ్ళందరికీ మేము మా కింగ్కోటి హాస్పిటల్ పీడియాట్రిక్ టీము, నర్సింగ్ టీము క్యాజువాలిటీలో ఎగ్జామ్ చేసి వాళ్ళకు కొంచెం డిహైడ్రేషన్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉందని గమనించి వాళ్ళను వెంటనే డిహైడ్రేషన్ను కరెక్షన్ చేశాము. ఇన్ఫెక్షన్ కూడా మేము మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1-2 అవర్స్కి వాళ్ళు స్టెబిలైజ్ అయిపోయారు. స్టెబిలైజ్ అయిపోయిన పేషెంట్లందరినీ కూడా మేము వార్డుకు షిఫ్ట్ చేసి వార్డులో ఇప్పుడు అందరూ స్టేబుల్గా ఉన్నారు, అందరూ కూడా హెల్తీగా ఉన్నారు. అంటే ఇది ఎందుకు జరిగిందని మీరు నిర్ధారణకు వచ్చారంటే దేనివల్ల జరిగింది ఏంటి అంటే మనకు ఎటువంటి కంప్లైంట్స్, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, స్టమక్ పెయిన్ అటువంటివి అవి ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ వాటర్ ఇన్ఫెక్షన్ కానీ జరుగుతుంది. అది ఎందుకు జరిగింది ఎలా అనేది అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మిగతా డిపార్ట్మెంట్ చూసుకుంటవి. మా వరకు మేము వాటి ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కోసం డిహైడ్రేషన్ కరెక్షన్ చేయడం వరకు మాత్రమే మేము చేస్తాము. మేము దాన్ని అందరూ స్టేబుల్ ఉన్నారు,
వాళ్ళని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. పిల్లలు ఇప్పుడు అంత ఆరోగ్యంగా ఉన్నారా? ఏంటి వాళ్ళ కండిషన్స్ ఏంటి? ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అందరూ హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు కొన్ని టెస్టులు పంపాం, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మోస్ట్లీ వాళ్ళని ఇప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు.